గురుగారు ఇప్పుడు మీరన్నారు చిన్న చిన్న వాటికి హోమాలు చేయకూడదు అని. అంటే నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నవి ఉద్యోగం రాకపోయినా, పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా వీటికి కూడా చిన్న చిన్న హోమాలు, నవగ్రహాల హోమాలు, రుద్ర హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి వాటికి ఫలితం వస్తుందంటారా? ఫలితం అనేటువంటిది మనము ఏది చేసినా, ఎప్పుడు చేసినా, ఎలా చేసినా వస్తుంది. ఎలా చేసినా అంటే నిర్లక్ష్య భావంతో కాదు, భక్తి శ్రద్ధలతో చేస్తే. హోమం చేయాలి, ఈ పూజ చేయాలి. ఆ పూజ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అంటే నిజంగా మన జాతకంలో ఆ గ్రహస్థితి బాగా లేకపోతే, లేదా వివాహ సంబంధితమైనటువంటి దశానాథుడు దశ నడుస్తూ ఉంటే, అంతర్దశలు ఇబ్బందికరంగా ఉంటే, వాళ్ళు ఉన్నటువంటి స్థానాలే కావచ్చు, స్థితిగతులే కావచ్చు ఇబ్బందికరంగా ఉంటే, అప్పుడు దానికి సంబంధించినటువంటి జపతర్పణ హోమాదులు చేసుకోవాలి. లేదా కొన్ని తీరని కోరికలు ఉంటాయి, అప్పుడు హోమం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హోమాలు చేస్తుంటారు అని. అప్పుడు కూడా మృత్యుంజయుడికి కానీ, లేదా వాళ్ళ నక్షత్ర సంబంధితమైనటువంటి దేవతకి కానీ, వాళ్ళ ఆయుష్కు సంబంధించినటువంటి ఆయుర్దేవతకి కానీ మనం పూజ చేసుకొని వాళ్ళకి చేసుకుంటే సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. గురుగారు ఇప్పుడు మనం వాడుక భాషలో మాట్లాడుకుంటే గనక ఉన్న అన్ని హోమాల్లో కూడా చండీ హోమం అనేది చాలా పెద్దది, చాలా నిష్టగా చేయాలి, నియమాలు ఎన్నో ఉంటాయి అంటూ ఉంటారు. ఎందుకని చండీ హోమం అనేది అంత ప్రాముఖ్యత ఉంది అంటారు? మనము ఇంటికి ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఒక 100 మందిని పిలిచామనుకోండి, ఒకరికి ప్రాముఖ్యత ఇచ్చి 99 మందిని వదిలేస్తామా? లేదు, అందరికీ ఇస్తాం. అట్లాగే దేవతలంతా సమానమే. దేవతలందరికీ అదే నిష్ఠ చేయాలి, దేవతలందరికీ అంతే భక్తి చూపించాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనే పార్షాలిటీ ఉండదు. కాకపోతే కొంతమంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదో ఇబ్బంది పక్క వాళ్ళకి కలగాలి, నాకే మంచి జరగాలి అనేటువంటి స్వార్థంతో ఉంటారు. అటువంటి వాడికి బెడిసి కొడుతుంది అమ్మవారు. అంతేకాకుండా ఇది మాత్రమే కాకుండా ఏదైనా సరే మనం పూజ చేస్తున్నా, శ్లోకం చదువుతున్నా, ఏదైనా మంత్రం చదువుతున్నా, హోమం చేస్తున్నా మనము పలికేటువంటి ప్రతి అక్షరం స్పష్టతతో పలకాలి. ఉచ్చారణ విధానం బాగా ఉండాలి. ఒక అక్షరం ఒత్తు కానీ, పొల్లు కానీ, దీర్ఘం కానీ, లేదా మంత్రం చెప్పేటప్పుడు స్వరాలు కానీ ఏ ఇబ్బందులు లేకుండా, దోషాలు లేకుండా పలకాలి. అప్పుడు చండీ అమ్మవారే కాదు, ప్రత్యంగిర అయినా సరే, శతాక్షి అయినా, ధూమ్రాక్షి బగలాముఖి గణపతి అయినా ఎవరైనా సరే సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. కాకపోతే కలవు చండీ వినాయకవు అంటారు. కలియుగంలో చండీ అమ్మవారు, వినాయకులు ప్రత్యక్షంగా మనకు త్వరగా ఫలితాలను ఇచ్చేటువంటి వాళ్ళు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ దాంట్లో ఒక చోట వస్తుంది, భార్యాం రక్షతు భైరవి అని. అంటే అర్థం ఏంటి? నా భార్యని రక్షించు అని. పొరపాటున మనం సరిగా పలకకపోతే, వేగంగా పలికిన భార్యాం భక్షతో అని వచ్చింది అనుకోండి, నా భార్యను నువ్వే తీసేసుకొని, మరి ఇట్లాంటివి పలికినప్పుడు ఆమె స్వీకరిస్తుంది కదా. అట్లాంటివి లేకుండా స్పష్టత, శ్రద్ధ, నియమము, నిష్ఠ ఇవన్నీ ఉన్నప్పుడు చండీ అమ్మవారే కావచ్చు, గణపతి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఎవరైనా సరే మనల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. అది లేకపోతే ఏ ఒక్కరు కూడా ఇది కాదు. దేవతలలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. వాళ్ళ అవతారం వచ్చినప్పుడు వాళ్ళు చూపించినటువంటి విధానాన్ని బట్టి ఒకరు ఉగ్రంగా ఉంటారు, ఒకరు సాత్వికంగా ఉంటారు. అంతే తప్ప వీళ్ళు ఎక్కువ అని కాదు, వాళ్ళు తక్కువ అనేది ఉండదు.